in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. ఆండ్రాయిడ్ ఫోన్లో పొరపాటు మనం డిలీట్ చేసే ఫోటోలు, వీడియోలు, వాట్సాప్ డేటా, డాక్యుమెంట్ ఇలాంటి వీటన్నిటిని ఇంపార్టెంట్ డేటాని వెనక్కి రీస్టోర్ చేసుకోవడం కోసం వండర్షేర్ డాక్టర్ ఫోన్ ఫర్ ఆండ్రాయిడ్ అని చెప్పేసి ఒక అద్భుతమైన అప్లికేషన్ మనకు అందుబాటులో ఉంది. ఈ సాఫ్ట్వేర్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే కనుక ఫోన్లో ఉన్న క్రూషియల్ డేటాను రీస్టోర్ చేసుకోవచ్చు. అది ఎలాగో ప్రాక్టికల్గా చూద్దాం. దీనికోసం మనకి wondershare.com/data-recovery/android data recovery అనే సైట్లో విండోస్ 10, 8.1 అంటే విండోస్ ఎక్స్పీ వరకు సపోర్ట్ చేసే ఒక అప్లికేషన్ అవైలబుల్ అవుతుంది. సో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన పీసీలో కనెక్ట్ చేసేసి ఎలా యూజ్ చేయాలి ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఈ సాఫ్ట్వేర్ మనం వాడబోయే ముందు ఫోన్లో సెట్టింగ్స్లోకి వెళ్ళేసి డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి ఉంటుంది. డెవలపర్ ఆప్షన్స్లో ESP డీబగ్గింగ్ మోడ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో ESP డీబగ్గింగ్ మోడ్ని మనం ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. వన్స్ దీన్ని ఎనేబుల్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఫోన్ని పీసీ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోన్ USB పోర్ట్ నుంచి డేటా కేబుల్ని కనెక్ట్ చేస్తున్నాను. వన్స్ కనెక్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ చూసారు కదా, నేను పీసీ USB పోర్ట్ కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ డెస్క్టాప్ని వండర్షేర్ డాక్టర్ ఫోన్ ఫర్ ఆండ్రాయిడ్ అనే దాన్ని నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే కనుక ఆ ప్రోగ్రామ్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ కనెక్టింగ్ అని చెప్పేసి ప్రెజెంట్ మనం పీసీ కనెక్ట్ చేస్తున్నాం కదా, ఆల్రెడీ అలా పీసీ కనెక్ట్ చేసింది డివైజు అనేది మనకి ఇక్కడ ఐడెంటిఫై అయ్యింది. దీంట్లో కాంటాక్ట్స్న, మెసేజెస్న, కాల్ హిస్టరీన, వాట్సాప్ మెసేజెస్న, గ్యాలరీస్న, ఆడియోస్న ఇలాగా అన్ని రకాల ఎలిమెంట్స్ని మనం దీంట్లోంచి రీస్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఆండ్రాయిడ్ డేటా అనేది ఉంది, ఆండ్రాయిడ్ SD కార్డ్ డేటా అని చెప్పేసి ఉంది. ఇలాగ రకరకాల మాడ్యూల్స్ కూడా మనకు దీంట్లో అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో SD కార్డ్ని పీసీ కనెక్ట్ చేస్తే కనుక అంటే కార్డ్ రీడర్ ద్వారా ఆటోమేటిక్గా దాని నుంచి డేటాని కూడా ఇది రికవర్ చేయగలుగుతుంది. అలాగే ఆండ్రాయిడ్ బ్రోకెన్ డేటా అని చెప్పేసి కూడా ఇఫ్ యువర్ ఫోన్ హ్యాస్ బీన్ డ్యామేజ్డ్ ఆర్ నాట్ ఏబుల్ టు ఎంట్రీ టు ది సిస్టమ్ అని చెప్పేసి. సో ఇలాగంటే ఫోన్లోకి వెళ్ళటానికి పాసిబుల్ కాని సందర్భాల్లో కూడా ఈ పర్టికులర్ అప్లికేషన్ అనేది ఆ బ్రోకెన్ డేటాని రీస్టోర్ చేయగలుగుతూ ఉంటుంది. మోర్ టూల్స్ అనే దాంట్లోకి వెళ్తే కనుక ఆండ్రాయిడ్ లాక్ స్క్రీన్ రిమూవల్ అని చెప్పేసి అవైలబుల్ అవుతుంది. అంటే లాక్ స్క్రీన్ మర్చిపోతే కనుక దాన్ని రీస్టోర్ చేయడానికి ఇది పాసిబుల్ అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ డేటా రికవరీ అనే దాన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ మనం ట్యాప్ చేసామంటే కనుక ఇక్కడ గెటింగ్ అనలైజింగ్ డివైస్ అని చెప్పేసి డివైస్ ఇన్ఫర్మేషన్ ఫౌండ్ అని చెప్పేసి ఉంటుంది. అంటే ఈ డివైస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ అప్డేట్ అవుతుంది. సో వన్స్ డివైస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తున్న డివైస్ నేమ్ వచ్చి శ్రద్ధ గెలాక్సీ S6 Edge Plus అని చెప్పేసి డివైస్ టైపు, ఈ రిమైనింగ్ డివైస్ రియల్ నేమ్ ఎవ్రీథింగ్ మనకు చూపిస్తుంది. పైన స్కానింగ్ అని చెప్పేసి స్కానింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది చూడండి. సో ఈ స్కానింగ్ ప్రాసెస్ అనేది మన డివైస్ ఇంటర్నల్ స్టోరేజ్ని బేస్ చేసేసుకొని రకరకాల క్రైటీరియాస్ని బేస్ చేసుకొని డిపెండ్ ఉంటుంది. సో ఇప్పుడు టోటల్ 1.4 GB డేటా అనేది 8442 ఫైల్స్ అనేది రికవర్ అయినాయి. 27% ప్రోగ్రెస్ అయ్యి ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టాప్ కొట్టవచ్చు. స్టాప్ కొడితే కనుక ఎప్పటివరకు రికవర్ అయిన డేటా అనేది కనపడుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే కనుక కాంటాక్ట్స్ 5678 కాంటాక్ట్స్, అలాగే 307 మెసేజెస్, కాల్ హిస్టరీ, వాట్సాప్ అటాచ్మెంట్స్, గ్యాలరీ, వీడియోస్, ఆడియోస్ అంటే కంప్లీట్గా ఎంత డేటా అనేది ఇంతకుముందు రిమూవ్ చేసిన డేటా అనేది కనపడుతుంది చూడండి. ఇప్పుడు 2015 డిసెంబర్ 2వ తారీఖు డిలీట్ చేసిన ఒక మెసేజ్ మనం చూస్తే కనుక ఇక్కడ విత్ టైమ్ స్టాంప్స్తో సహా ఆ మెసేజ్ కనపడుతుంది చూడండి. రికవర్ అనే బటన్ మనం ట్యాప్ చేస్తున్నామంటే కనుక అది రికవర్ చేయబడుతుంది. అది ఎక్కడ రికవర్ చేయాలో అడుగుతుంది. బ్రౌజ్ అనే దాన్ని సెలెక్ట్ చేసేసి నేను డెస్క్టాప్ అని సెలెక్ట్ చేస్తున్నాను. రికవర్ అని కొడితే కనుక ఆటోమేటిక్గా మొత్తం డేటా మొత్తం అంటే ఎప్పటివరకు ఐడెంటిఫై అయిన డేటా మొత్తం రికవర్ అవుతుంది చూడండి. ఇక్కడ కొత్త ఫోల్డర్ క్రియేట్ అయింది. సో కంప్లీట్ డేటా అనేది రికవర్ అయ్యేసి ఆ ఫోల్డర్ కూడా ఓపెన్ అయింది. ఆడియో, కాల్ హిస్టరీ, కాంటాక్ట్స్ ఇవన్నీ ఓపెన్ అయ్యింది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గ్యాలరీ అనే దాంట్లోకి వెళ్తే కనుక JPEGs, జిప్స్ ఇలాగ రకరకాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ మనం డిలీట్ చేసిన ఫొటోస్ అన్నీ కనపడుతూ ఉన్నాయి చూడండి. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.